వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. హమాలీ కూలీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. వేతనాలు హమాలీల రేట్ల జీవోను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాన్వాయ్లో ప్రమాదం. డిప్యూటీ సీఎం బట్టికి తప్పిన పెను ప్రమాదం. గాంధీ భవన్ లో ఘనంగా రైతు భరోసా సంబరాలు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న హామీ నెరవేర్చుతుందని హర్షం వ్యక్తం చేశారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలు పెంచుకోవాలి. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్న ఎస్ఐ బి వెంకట్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న వివిధ మండలాల హమాలీ కూలీల అందరూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ హమాలీ కూలీలకు కనీస వేతనాలు, హమాలీల రేట్ల జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు కూలీలు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వంలో కూలీలకు ఎలాంటి వేతనము పెంచకుండా నిర్లక్ష్యం చేయడం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కూలీలను గుర్తించి హమాలీల రేట్ల జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల సివిల్ సప్లై హమాలీలు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీలు ఏఐటీస్ అనుబంధ సంఘమైనటువంటి మరి సివిల్ సప్లై హమాలీ 7 ఎమ్మెల్యేస్ పాయింట్లు కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ, బిచ్కుంద, పిట్లము, బాన్స్వాడ, నగర్ ఈ ఎమ్మెల్యేస్ పాయింట్లో మరి గతంలో ఉన్నటువంటి 3 సంవత్సరాల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని చెప్పి సివిల్ సప్లై కనీసం జీవోను అమలు చేయాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా మరి చర్చలు జరుపుతూ ఉన్నారు. ప్రభుత్వం చర్చల ద్వారా గతంలో ఈటెల రాజేందర్ గారు ఉండే, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత హరీష్ రావు గారు ఉండే, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి చర్చలకు పిలిచి మరి సివిల్ సప్లై హమాలీలు 26 రూపాయలకు ఎగుమతి దిగుమతి రేట్లు చేస్తున్నారు కాబట్టి 29 రూపాయలకు మరి చర్చల ద్వారా పెంచడం జరిగింది. ఈ చర్చల ద్వారా పెంచిన తర్వాత జియో కూడా ఇస్తామని చెప్పడం సివిల్ సప్లై కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఈ చెప్పినటువంటి మరి కమిషనర్ గారు ఇప్పటి వరకు కూడా ఎగుమతి దిగుమతి రేట్ల పెంపుదల జీవోనివ్వలే, ఎగుమతి దిగుమతి 29 రూపాయలు ఇప్పటి వరకు కూడా ప్రకటన చేయలే. ఇవాళ ఎగుమతి దిగుమతి రేట్లు అని అంటే ఒక లోడ్ చేసి అన్లోడ్ చేసి 3 సార్లు కూడా లోడ్ చేసే పరిస్థితి ఉంది. ఇవాళ మరి గోదాముల వద్ద నిరుపేదలకు అందరికి కూడా బియ్యాన్ని అందిస్తున్న సివిల్ సప్లై హమాలీలంతా కూడా జిల్లాలో అంతా కూడా 6 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇవాళ ఈఎస్ఐ సౌకర్యం కావాలంటూ ఉన్నాం. కామారెడ్డి జిల్లాలో సొంత గోదాములు కావాలంటూ ఉన్నాం. ఇవాళ గొంతమ్మ కోరికలు అడుగుతాయి. ఇవాళ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటా ఉన్నాం. ప్రమాదవశత్తు చనిపోయినటువంటి కార్మికునికి 10 లక్షలు ఇవ్వమంటున్నాం. ప్రమాదవశత్తు దెబ్బతగిలిన కార్మికునికి 5 లక్షలు ఇవ్వమంటా ఉన్నాం. ఇవాళ నిరుపేదలకు బియ్యాన్ని అందించేటువంటి కార్మికులను పట్టించుకోలేని ప్రభుత్వము ఇవాళ 6 రోజులు గడుస్తూ ఉన్నా నిన్న గోదాముల వద్ద బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి కార్మికులను తీసుకొచ్చి ఇవాళ మనల్ని అరెస్ట్ చేసి ఇవాళ మరి గోదాముల వద్ద పోలీస్ బందోబస్తుతోటి ఇవాళ బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిగా ఇవాళ అడుగుతూ ఉన్నాం, ఏ హక్కుతోటి ఈ పని చేస్తూ ఉన్నారు? ఓట్ల ముందు రేవంత్ రెడ్డి గారు పౌరశాఖ మంత్రి ఉన్నటువంటి మంత్రులకు తెలియదా అని అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మరి చర్చలు అనేక సార్లు 3 సార్లు చర్చలు జరిపారు. చర్చలు జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. చర్చలు జరిపిన తర్వాత మరి జీవో ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? జీవో ఇవ్వండి. కార్మికుల వేతనాలు పెంచాలని చెప్తా ఉన్నాము. ధరలు పెరిగిపోతున్నాయి.
ధరలు, ఉప్పు ధరలు, పప్పు ధరలు, ఇవాళ నూనె ధరలు ఆకాశాన్ని అంటున్న పరిస్థితులు, స్కూల్ ఫీజులు పిల్లలు కట్టలేని పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు ఉన్నారు, ఇండ్లు లేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తుండడం పట్ల టీపీసీసీ హర్షం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న హామీ నెరవేర్చుతుందని హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. నింపించాలి, ఒక మిఠాయి నింపించాలి, లేదా తిన్నట్టనే వేయాలి. ఏం చేస్తాను హైదరాబాద్ లోని సనత్ నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస్ భవన్ నుండి 7 టెంపుల్స్ వరకు రోడ్లను పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ నిర్విరామ కృషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఇక్కడ రోడ్ల పరిస్థితి గురించి వివరించడంతో వారి చొరవతో నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం సొమ్మకరుది సోకరుది అన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజనే కాకుండా రాంగోపాల్పేట, బన్సిలాల్పేట, ఇతర డివిజన్లలో కూడా సీసీ రోడ్ల నిర్మాణాలు కాంగ్రెస్ కోట నీలిమ చొరవ పట్టుదలతోనే పూర్తయ్యాయని స్థానిక నాయకులు అన్నారు. मेरा नाम जहांगीर खान है। అది బాక్స్ సైలెన్సర్ కనుక ఆర్కే యువ భారతి ఫౌండేషన్ ప్రతి సంవత్సరము క్యాలెండర్ ఆవిష్కరణ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ యాజమాన్యం కరస్పాండెంట్ మిత్రుడు యువ నాయకులు రాము యాదవ్ గారు ఈ ఫౌండేషన్ ద్వారా సంవత్సరం మొత్తం కూడా సామాజిక కార్యక్రమాలు, సంఘంలో యువతకు స్ఫూర్తినిస్తూ చెడు మార్గంలో నడవకుండా డ్రగ్స్కు వ్యతిరేకంగా, అదేవిధంగా అందరికీ విద్య ప్రాధాన్యత విషయాలన్నీ కూడా ఈ ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే
కరోనాలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర ఈ ఫౌండేషన్ ద్వారా రాము యాదవ్ నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఇది నిరంతరం ప్రక్రియ. చైతన్యపురిలో ఈరోజు ఒక కళాశాల ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాల వారు కరస్పాండెంటు. అక్కడ వచ్చేటటువంటి విద్యార్థినులకు అన్ని విధాల సౌకర్యం కల్పిస్తూ, ఉపాధి మార్గం కూడా చూపిస్తూ, విద్యతో పాటు టెక్నికల్గా ఈరోజు ప్రపంచంలో, భారతదేశంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా, లేటెస్ట్ మార్పులకు అనుగుణంగా వారి కళాశాల నుంచి వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, చదువుకోనటువంటి జనగాం జిల్లా పెంబర్తిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాన్వాయ్తో వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురై బోల్తా పడింది. జనగాం సబ్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు వాహన డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వరంగల్ పర్యటనలో భాగంగా భట్టి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నారు. మార్గ మధ్యంలో జనగామలోని పెంపర్తి కళాతోరణం వద్ద డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని పోలీస్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మోసగాళ్ల బారిన పడి సంపాదించిన సొమ్ము కోల్పోవద్దని అంతర్గం పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం అకినపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఎస్ఐ వెంకట్ పల్లె నిద్ర చేశారు. గ్రామస్తులతో ముఖాముఖి చర్చ నిర్వహించి పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నిఘా నేత్రాలు మూడో కన్ను అని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ముందుకు రావాలని, నిఘా నేత్రాల ఆవశ్యకతను ఆయన తెలిపారు. సైబర్ నేరగాళ్లు అమాయకుల మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇన్సిడెంట్ జరుగుతుంది, ఏం జరిగింది తెలుసు, అది బాగా పెద్ద ఆఫెన్స్ అనేది డిటెక్ట్ అయింది. మనకు వాడు అని తెలిసిపోయింది. ప్రూఫ్ ఉంది, లేకపోతే తెలుసురా? ఎక్కడున్నాయి మీ ఊళ్ళో సీసీ కెమెరాలు? అవి వర్క్ చేస్తున్నాయో మీకు తెలియదు. మళ్ళీ ఎవరు చెప్పారు? సర్పంచ్ ఒక్కడు రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ కాదు. ఏం చూసినా ఒక్కసారి గెలిచినందుకు సర్పంచ్ ఆయన చెప్పారు. ఇట్లా అనద్దు. రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా ముందుకు వస్తారా ఆ సీసీ కెమెరాలు చెప్పేయడం? నేను టెక్నీషియన్ పిలిపిస్తాను. లేదా ఎలక్షన్ కోసం రెండు తీసుకెళ్ళారు సార్. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చదువుతున్నాం కనిపించుకునేటోళ్ళు అని చెప్పుకునేటోళ్ళు మనం పెడితే బాగుంటుంది అనుకున్న యూత్ పిల్లలు ఇక్కడ కొద్దిగా ఈ మండలి కొద్దిగా యూత్ తక్కువ నాకు అనిపించింది. వేరే దగ్గర మస్తు బాగా పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. ఎవరికైనా చేసుకుంటే మంచిది. నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. సీసీ కెమెరాస్ పెట్టియాలన్నా, మంచిగా చెప్పాలన్నా ఎవరు ముందుకు వస్తారు? ఉన్న పర్సన్కి నచ్చాలి, వాడు తిట్టుకోవాలి. ఎల్లుండి టెక్నీషియన్ వస్తాడు, మనమే పెట్టించినాం షాప్లో మంచి కెమెరా సార్. ఎంతమంది ఈ ఊరు నుంచి కానిస్టేబుల్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ మొన్న ఇద్దరు ఎవరైనా
అక్కడ మందిగా ఉంటారు. ఇప్పుడు వాడు ఒక కాడికి వెళ్ళి మాట్లాడు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా ఫోన్. ఒక ఢిల్లీకి పోతేనే ₹1,00,000 కన్నా ఎక్కువ అక్కడికి పోగలుగుతున్నా. పోయినా అక్కడ ఉంటాడు వాడు. చిన్న గ్రామ పంచాయతీలో ఒక మనిషి ఏడంటే అది బాగా తెలిసిన వాళ్ళకి తప్ప నార్మల్ వాళ్ళకి పక్క గల్లీ వాళ్ళు కూడా తెలియదు. వేసి అంటే నా పిల్ల జీవితం నాశనం చేసిన అప్పటికి వీడు 3 లక్షలు 4 లక్షలు తీసుకొని ఉన్నాడు. డబ్బులు కావాలంటే ఒక రోజు దాన్ని చూసి పెట్టుకుంటే అమ్మాలని చూసుకున్నాడు. కొన్ని రోజులు ఇక్కడ ఉండవురా, పోయి హైదరాబాద్ సెటిల్ కాంటే వాడు వెళ్ళిపోయింది. కింద మీద 2 రోజులు బతిలాడితే వెళ్ళిపోయింది. అది ఒక లేడీస్ చదివితే ఎట్లుంటుంది. కేటీఆర్ అసహన ప్రెస్ మీట్ లో ఓ వైపు గంభీరం కనిపిస్తున్నా ఆయన మాటల్లో బేలతనం కనిపిస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ అడ్వకేట్లు మాట్లాడుతున్నా అని ఆయన చెప్పారంటేనే కుంభకోణం అని చెప్పకనే చెప్తున్నారని అర్థమవుతుందన్నారు. కబ్జాలకు అనర్హం అన్నట్లు సిరిసిల్లాలో 10 ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. తెలంగాణ భవనం కోసం కేటాయించిన స్థలం భూ కబ్జాకు గురైనదేనని, వీటిపై కేటీఆర్ గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 12,000 రైతులకు రైతు భరోసా. కేటీఆర్ చీటికి మాటికి సిరిసిల్లాలో హైదరాబాద్ లో నాయకులపై మాట్లాడుతున్నారు. పేదవాళ్ల జోలికి ప్రభుత్వం పోవద్దు, కబ్జాకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. శ్రీశ్రీ గారి కవిత అందుకే అయిపోయినాయి కదా. ఆడ భూమి ఉండదు, నోట్ ఫైల్ ఉండదు. భూమి ఉండదు, నోట్ ఫైల్ ఉండదు. దరిలో మాత్రం పాస్బుక్ వస్తుంది. ఎందుకు? రైతు బంధు. నీ 10 ఎకరాలు వస్తే సంవత్సరానికి ఎంత? ₹1,00,000 సంపాదిస్తున్నట్టు కదా అప్పనంగా. అది తప్పే కదా. భూమి లేకుండా నీకు ఎలా వస్తుంది? దానికి కూడా ఒక సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఉండాలి. మోకా మీద 10 ఎకరాలు ఉంటుంది, కాగితాల మీద 2 ఎకరాలు ఉంటుంది. అది కూడా అనర్హుల చేతికి వెళ్ళింది కాబట్టి దాన్ని కూడా రద్దు చేస్తుంది. మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఒకవేళ అతను అనర్హుడని తేలితే ఆడదాన్ని కూడా ఇంతకుముందు చెప్పింది ఒక పాయింట్ చెప్పండి. దానిలో కూడా ఏ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు అర్హుడు ఉంటాడు, అనర్హుడు ఉంటాడు. అనర్హుడు చేతిలోకి మీరు చెప్పింది వెళ్ళిందని తేలితే మాత్రం తప్పనిసరిగా ఈ చట్ట ప్రకారం ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. రైతులకు దేశ చరిత్రలో 21,000 కోట్లు, 25,25,000 కుటుంబాలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం. ఈరోజు గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితంగా మాఫీ చేసుకున్నాం. గల్ఫ్కి సంబంధించిన ఒక ప్యాకేజ్ తీసుకుని రాగలిగినాం. అంటే ఇప్పుడు ఇందిరా మిల్లు కాన్స్టిట్యున్సీకి 35,000 ఇవ్వబోతున్నాం. అంటే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవి కూడా ఇంకా 12,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. ఏది భూమి లేని నిరుపేదలు కూడా 12,000 ఇవ్వబోతున్నాం. ఏవైతే మేము ఇచ్చిన హామీ ఉందో వాటి అన్నింటినీ కూడా అమలు చేస్తాం. కేటీఆర్ గారు ఏం తొందరపడదు. మీకు 10 సంవత్సరాల అధికారం ఇస్తే నిరుద్యోగ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఇందిరా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను గ్రామాల్లో ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మీ సవాళ్ళు విసిరిన వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటు అడగాం. డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తే మీరు ఓటు అడగకుండా ఉండరు అన్నాం. సవాళ్ళకు ముందుకు వచ్చిర్రా? అరే ఇప్పుడు 10 ఏళ్ళ అధికారులు ఉండి కూడా రైతులకు చక్కగా రుణమాఫీ కూడా చేయలేడు. ఇక్కడ ఒక ఫిగర్ మీకు చెప్తా. 2014 ₹1,00,000 రుణమాఫీ అన్నాడు. చేసింది 16,000 కోట్లు. ఓసారి పావుల 4,000 చిల్లర, ఓసారి పావుల 4,000 చిల్లర, ఓసారి పావుల 4,000 చిల్లర, ఓసారి 4,000 చిల్లర. అంటే 4,000 కోట్ల చొప్పున ఇచ్చి అది వడ్డీకే సగం 800 కోట్లు పోయింది. తర్వాత 2018 వచ్చినప్పుడు మళ్ళీ ₹1,00,000 అన్నాడు. అప్పుడు ఇచ్చింది ఎంత? 11,000 కోట్లు. కలిపితే 16, 11, 27,000 కోట్లు. 27,000 కోట్లు అంటే 8,000 కోట్లు ఇంట్రెస్ట్గా పోయినాయి. మిగిలింది 19,000 కోట్లు 10 ఏళ్ళల్లో. మేము 10 మాసాలల్లో 21,000 కోట్లు, 25 లక్షల మంది రైతులు. నువ్వు ఇచ్చిన రైతుల సంఖ్య 21 లక్షలు. మేము ఇచ్చింది 25 లక్షలు, 25,000 మంది రైతులకు 21,000 కోట్లు. దేశ చరిత్రలో రైతుల్ని రుణ విముక్తి చేసినాం, కొత్త రుణం తీసుకున్నట్టు చేసినాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీకున్న తేడా అంటున్నా. అంటే అసిపూసి మామిడికాయ చేయడం. అటు బావమరుదులు కానీ కవిత గారు కూడా కొత్తగా వచ్చి రానేది సైలెన్స్ ఉన్నారు. కవిత గారు కూడా వచ్చి కొత్తగా మా బీసీల మీద రాగం. అరే మా బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమం కూడా నువ్వు వాయిదా చేస్తావా? మా బీసీ సంఘాలు లేవా? మా కోసం మీ లేవు పోరాటం చేసుకోవచ్చు. అయినా కులగంట జరిగిన బట్టి బీసీల కొరకు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
హమాలీ కూలీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. వేతనాలు హమాలీల రేట్ల జీవోను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాన్వాయ్లో ప్రమాదం. డిప్యూటీ సీఎం బట్టికి తప్పిన పెను ప్రమాదం. గాంధీ భవన్ లో ఘనంగా రైతు భరోసా సంబరాలు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న హామీ నెరవేర్చుతుందని హర్షం వ్యక్తం చేశారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలు పెంచుకోవాలి. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్న ఎస్ఐ బి వెంకట్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.